శ్రీకళ జ్యోతి నాటమ్మల వారికి నిండు మనసుతో నిన్నే కొలిసేము దేవా, నిండు మనసుతో నిన్నే నిలుపుకొంటిమయ్యా. పండు వెన్నెలే నీ కనులకాంతి, నిండు మనసుతో నిన్నే కొలిసేము దేవా. పద్మమైన మా పాతాల మెల్లబాకి, గురులేని మా బతుకులో ఎలుగుగా పాతాల మెల్లబాకి, గురులేని మా బతుకులలో వెలుగు బాట చూపి, పరిపక్వమైన మోక్ష మార్గమందు నడిచి సంప్రాచించు మా పాలి దైవమా. నిండు మనసుతో నిన్నే కొలిసేము దేవా. నీతి వాక్యములనే పాటించుమయ్యా, గురులేని ఆపదలే వెలిగించుమయ్యా. నీతి వాక్యములనే పాటించుమయ్యా, గురులేని మాటలనే పాటించుమయ్యా. ఈ జగతినే కీర్తించుమయ్యా, ఈ చరణదాసులమే మహాపాడవయ్యా. నిండు మనసుతో నిన్నే కొలిసేము దేవా. శ్రీకాళ మనవారికి నిప్పు కణిక నువ్వు కబళించలేవు ఏ గగనం, చీకటి ఛేదించి వెలుగందుకోద నీ జ్వలనం. నీ తడాక తెలియక మురిగే జనాలు వేలురా, పిచ్చల విడి నోళ్ళకి నీ విజయమే జవాబురా. It's time to give it back to mama. నువ్వు కొడితే ఇక తిమ్మ తిరిగిపోతే మామా. It's time to give it back to mama. నువ్వు కొడితే ఇక తిమ్మ తిరిగిపోతే మామా.
చూడరు లవడాలో హీరోయిన్ ఇది హీరోయిన్ నిప్పు కణిక నువ్వు గమనించలేవు ఏ గగనం చీకటి ఛేదించి వెలుగందుకోదని జ్వలనం నీ తడాక తెలియక మురిగే జనాలు వేలురా పిచ్చల విడి నోళ్ళకి నీ విజయమే జవాబురా It's time to give it back, mama. నువ్వు కొడితే ఇక తిమ్మ తిరిగిపోతే mama. It's time to give it back, mama. నువ్వు కొడితే ఇక తిమ్మ తిరిగిపోతే mama. ఎదురే లేనిది నీ అడుగు అలికిడి తిరుగే లేనిది నీ పిడుగు పిడికిలి నిలిచే తెప్పడు నీకెదురు నిలబడి గెలిచే తెప్పడు నిన్ను తాకి తలబడి తలదళపతి నీకు నువ్వే అధిపతి తలదళపతి నీకు లేదు పరిమితి తలదళపతి నీకు నువ్వే అధిపతి తలదళపతి నీకు లేదు పరిమితి ఈ మైన్స్ చుట్టుపక్కల 37 విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ లో స్కూల్స్, పబ్లిక్ టాయిలెట్స్, మార్కెట్స్, రోడ్స్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అన్ని రావాలి. గొంతు తెరచి అంగలాచిన అమన్న నేలకి చినుకు సాయమివ్వలేని నీలి మబ్బు దేనికి పక్కవారి కలత చూసి కన్ను తుడవటానికి పనికి రాని పంచుకోని సంపదంటు దేనికి ఏ చోట నీదే అవ్వాలి. మీరేంటి సార్ ఇక్కడ? దూరం నుంచి చూస్తే అన్ని సరిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి చూస్తేనే కదా నిజమైన ఎవరో కనుక్కో చూద్దాం. కానీ బావాని ఎలా చెప్పావు సీత? నా స్పర్శ నీకు అంత అలవాటైపోయిందా? చూడు బావా, నన్ను పట్టుకునే సాహసం నువ్వు తప్ప ఇంకెవరు చేస్తారు చెప్పు? అది కరెక్టేలే. నేను నీకు అండగా ఉన్నాను తెలిసిన తర్వాత ఎంత ధైర్యం చేసి ఎవడైనా నీ మీద చెయ్యి వేస్తే నా కొడుకుల్ని రప్ప 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 మనకు వస్తా. అది సరే గాని మేడం గారు అందం ఏంటి రోజు రోజుకి పెరిగిపోతుంది? చంద్రబింబం లాంటి నీ మొహము, దొండపండు లాంటి నీ పెదములు, ఇక అబ్బా ఈ నడుమంటావా సడం చూస్తుంటే దొరగారికి ఏమవుతుందో అది మాటల్లో చెప్పలేము. పో బావా. ఏంటి ఇదంతా సిగ్గే? బాబా అది సరే గాని నువ్వు లండన్ వెళ్తానన్నావు కదా, ఇంకా వెళ్ళలేదేంటి? ఎప్పుడు వెళ్తున్నావు? ఈ రోజు రాత్రికే వెళ్తున్నాను సీత. బావా నువ్వు వెళ్ళి ఎప్పుడు వస్తావో కాస్త చెప్తావా? నేను వెళ్ళొచ్చేలేక 4 రోజులు పడుతుంది సీత. ఎందుకు సీత అలా అడుగుతున్నావు? అదేం లేదు బావా, మరి నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. అలాంటిది 4 రోజులు ఉండాలంటే నా వల్ల అవుతుందా చెప్పు బావా? అబ్బా సీత 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 నాకు తెలియదు అంటారా నీ సంగతి. నేను ఎన్ని రోజులైనా సరే నీకు ఆ 4 రోజులు సరిపడా అన్నీ ఇచ్చే వెళ్తాను సీత. పో బావా. లవ్ యూ సీత.
లవ్ యూ టూ బావా. ಮಲ್ಲಿಗೆ ವಾಡದೆ ಅಂಬುಗಳೋ ಕಣ್ಣುಡಿ ತುಂಬುಗಳೋ ಅಂಬಿಳಿ ಕುಂದಿನ ನಾಮುಗಳೋ ಪುಂಜಿರಿ ತುಂಬಿಗಳೋ ಮುಲ್ಲ ಮಲರ್ ಮಣಿ ಚೆಂಡುಗಳೋ ನಿನ್ಮಣಿ ಚುಂಡುಗಳೋ ತೆಂಡೆರೆಂಜೆತ್ತುന്ന ಮಟ್ಟುಗಳೋ ಪುಂಗಿನ ತುಂಡುಗಳೋ ఆరింటికోసారి ఏడింటికోసారి పావు తక్కువ 10ంటికోసారి పడుకుంటే ఓసారి మెల్కుంటే ಮಲ್ಲಿಗೆ ವಾಡದೆ ಅಂಬುಗಳೋ ಕಣ್ಣುಡಿ ತುಂಬುಗಳೋ ಅಂಬಿಳಿ ಕುಂದಿನ ನಾಮುಗಳೋ ಪುಂಜಿರಿ ತುಂಬಿಗಳೋ ಮುಲ್ಲ ಮಲರ್ ಮಣಿ ಚೆಂಡುಗಳೋ ನಿನ್ಮಣಿ ಚುಂಡುಗಳೋ ತೆಂಡೆರೆಂಜೆತ್ತುನ್ನ ಮಟ್ಟುಗಳೋ ಪುಂಗಿನ ತುಂಡುಗಳೋ ఆరింటికోసారి ఏడింటికోసారి పావు తక్కువ 10ంటికోసారి పడుకుంటే ఓసారి మెల్కుంటే ఓసారి ఏమి తోసక కూసుంటే ఓసారి ఏళ్ళు తొక్కుతుంటే ఓసారి ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి నువ్వు పక్కన నుండి బ్రతొక్కసారి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండాయి ఫీలింగ్స్ చీయంటే ఓసారి పోతే ఓసారి చాటు మాటుగా సయ్యతే ఓసారి పూలడితే ఓసారి నిలడితే ఓసారి సాదా సీదా చీర కట్టతే ఓసారి ఒళ్ళు ఇసుకుంటే ఓసారి ఇల్లు చెప్పుతుంటే ఓసారి నీళ్ళు కొడుతుంటే నిజంగా ఓసారి వచ్చుంటాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుంటాయి ఫీలింగ్స్ వచ్చుంటాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుంటాయి ఫీలింగ్స్ ಮಲ್ಲಿಗೆ ವಾಡದೆ ಅಂಬುಗಳೋ ಕಣ್ಣುಡಿ ತುಂಬುಗಳೋ ಅಂಬಿಳಿ ಕುಂದಿನ ನಾಮುಗಳೋ ಪುಂಜಿರಿ ತುಂಬಿಗಳೋ ಮುಲ್ಲ ಮಲರ್ ಮಣಿ ಚೆಂಡುಗಳೋ ನಿನ್ಮಣಿ ಚುಂಡುಗಳೋ ತೆಂಡೆರೆಂಜೆತ್ತುನ್ನ ಮಟ್ಟುಗಳೋ ಪುಂಗಿನ ತುಂಡುಗಳೋ రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు బయట తోటి సమట నువ్వు తుడుచుకున్నప్పుడు దండాన నీ సొక్కారేస్తున్నప్పుడు నీ వంటి వాసన తెగ గుర్తొచ్చినప్పుడు రెండు చేతులకి చుట్టూ మడిచినప్పుడు జండు కట్టుకొని పడుకున్నప్పుడు వలసిపోయి నువ్వు ఆలోచించినప్పుడు వచ్చుంటాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుంటాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ ಮಲ್ಲಿಗೆ ವಾಡದೆ ಅಂಬುಗಳೋ ಅಂಬಿಳಿ ಕುಂದಿನ ನಾಮುಗಳೋ ಮುಲ್ಲ ಮಲರ್ ಮಣಿ ಚೆಂಡುಗಳೋ ತೆಂಡೆರೆಂಜೆತ್ತುನ್ನ ಮಟ್ಟುಗಳೋ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుంటాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుంటాయి ఫీలింగ్స్ ಮಲ್ಲಿಗೆ ವಾಡದೆ ಅಂಬುಗಳೋ ಕಣ್ಣುಡಿ ತುಂಬುಗಳೋ ಅಂಬಿಳಿ ಕುಂದಿನ ನಾಮುಗಳೋ ಪುಂಜಿರಿ ತುಂಬಿಗಳೋ ಮುಲ್ಲ ಮಲರ್ ಮಣಿ ಚೆಂಡುಗಳೋ ನಿನ್ಮಣಿ ಚುಂಡುಗಳೋ ತೆಂಡೆರೆಂಜೆತ್ತುನ್ನ ಮಟ್ಟುಗಳೋ ಪುಂಗಿನ ತುಂಡುಗಳೋ వండర్ఫుల్ బ్యూటిఫుల్
నీ నవరస నాట్యానికి నా అభినందనలు. ఎవరు నువ్వు? నవమన్మధుణ్ణి నవరసాలు పలికించే నీలాంటి నాట్యమయ్యూరికి చాలా దగ్గర వాడిని. చూడు మిస్టర్, హద్దులు మీరి మాట్లాడుతున్నావు. ఇంతకీ ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? నా పేరు రుద్ర. ఈ రుద్ర ఎక్కడుంటే నా పేరు రుద్ర. అందమైన అమ్మాయి ఎక్కడుంటే అక్కడ ఈ రుద్ర ఉంటాడు. దట్ ఈస్ రుద్ర. మిస్టర్, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మొహం పగులుతుంది, జాగ్రత్త. మైండ్ ఇట్. సీత, నీ పేరు నాకు ఎలా తెలుసని ఆశ్చర్యపోతున్నావా? నీ గురించే కాదు, నీ బావ ఈ జిల్లాకి కలెక్టర్ అని తెలుసు. మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని తెలుసు. త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారని కూడా తెలుసు. ఓహో, నా గురించి మొత్తం తెలుసుకొని ఇక్కడికి వచ్చావన్నమాట. అది సరే, ఇంతకీ నాతో నీకేం పని? చెబుతాను విను. నా అన్న నరేంద్ర భూపతి ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్. నా అన్న ఒక నేషనల్ ప్రాజెక్ట్ కడుతున్నాడు. ఆ ప్రాజెక్ట్ అప్రూవల్ అవ్వాలంటే ఈ బావ కలెక్టర్ గాడు వాడు సంతకం నాకు కావాలి. అందుకే నేను ఇక్కడికి వచ్చా. నీ బావ సంతకం చేయనని మొండికేస్తున్నాడు. నాతో పెట్టుకుంటే మీ జీవితాలు ఎక్కడితోనే ఆగిపోతాయి. మీరున్న చోటే శవాలుగా మారిపోతారు. మీ చావు ఎలా ఉంటుందో తెలుసా? రా, బంధువులు కూడా గుర్తుపట్టాలంటే భయంకరంగా ఉంటాయి. నీ బావకు నచ్చ చెప్తావు, బుజ్జిగిస్తావు, ఏం చేస్తావో చెయ్యి. నాకు ఆ ఫైల్ మీద సంతకం కావాలి. ఒకవేళ సంతకం చెయ్యకపోతే? అపురూపంగా పెంచుకున్న నీ ఆరోపణల్ని అనుభవించి నిన్ను హస్తగతం చేస్తానే. ఏంటి, బెదిరిస్తున్నావా? మా బావ కలెక్టర్ వచ్చి నిన్ను జైల్లో పెట్టి ఊచకోతలు లెక్క పెట్టించకపోతే ఇక్కడ నుంచి బయటపడు. నీ బావ ఈ జిల్లాకి కలెక్టర్ ఏమో, నా అన్న నరేంద్ర భూపతి ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్. నా అన్న తలుచుకుంటే నువ్వు నీ బావ నామరూపాలు లేకుండా పోతారు. నీ పెళ్లింపులకి బెదిరిపోయే లేడీ పిల్లని కాదు ఈ సీత. నా బావ ఉన్నంత కాలం నువ్వు నన్ను ఏమీ చేయలేవు. అంతేకాదు, మర్యాదగా వచ్చిన దానికి నుండి వెళ్ళి నీ ప్రాణాలు దక్కించుకో. నా బావ చేతిలో నుంచి బయటపడు. మర్యాదగా చెబితే వినరా మీ ఆడవాళ్ళు? నీకు అక్క చెల్లెలేరా? వాళ్ళతో కూడా ఇలాగే ప్రవర్తిస్తావా? అక్క చెల్ల చూడు సీత, నాకు తెలిసిందల్లా ఒక్కటే. నేను మనసు పడ్డ ఏ ఆడదైనా నాకు దక్కాలి. నేను ఇష్టపడ్డ ఏ ఆడదైనా నా మంచం ఎక్కాలి. అంతెందుకు, జంతువులకు వరుసలుంటాయా? నేను జంతువునే అనుకో. ఎందుకంటే నేను మానవ రూపంలో ఉన్న మృగాన్నే. దొరికిన దాన్ని దొరికినట్టు ఆలోచించడు ఈ రుద్ర స్పెషాలిటీ. చూడు మిస్టర్, నువ్వు అహంకారంతో విరవీగుతున్నావేమో, కానీ నిన్ను ప్రాణాలతో బ్రతికివ్వాలంటే నా బావ ఇక్కడికి రాకూడదు. ఒకవేళ వచ్చాడు చంపేస్తాడు. ఏం బెదిరేస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నా.
ఎక్కడ ఉంది రుద్ర? ఈ రుద్రాకి తెలిసిందల్లా ఒక్కటే, దొరికింది దొరికినట్లు అనుభవించటమే. ముందు మర్యాదగా చెబుతా, వినకపోతే నరుకుడే. ఈ ఆంధ్ర రాష్ట్రంలో రుద్ర పేరు చెబితే పాలు తాగే పసిపిల్లల దగ్గర నుంచి పండు మిసల వరకు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బ్రతుకుతారే. చెప్పిన పని చేస్తావా లేక చేస్తావా? చావనైనా చేస్తాను కానీ నువ్వు చెప్పిన పని మాత్రం చెయ్యను. నన్ను చంపితే మా బావ నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వడు. వదలక ఏం చేస్తావే? వాడిని కూడా చంపి నీకు తోడుగా పంపిస్తా. ఈ కాకమ్మ కబుర్లు ఆపేసి ముందు ఆ ఫైల్ మీద సంతకం పెట్టించు. నా కంఠంలో ప్రాణం ఉండగా సరే ఆ పని చెయ్యను. అబ్బా, అయితే ఇంకెందుకు ఆలస్యం? వచ్చిన దగ్గర నుంచి నీ అందాన్ని చూస్తుంటే ఆకలితో అలమటించిపోతున్నానే. ఇంకెందుకు రా. जाने जा पागल
छूटने लगी हूँ, तेरे बाजू में आके टूटने लगी हूँ। तेरे बिन जीना नहीं है गवारा, तेरे बिन दिल का नहीं है गुजारा, तेरे बिन कौन अपना सहारा, तेरे बिन आशिक बनाया, आशिक बनाया, आशिक बनाया मुझे। बेचैनियों का फासलों का सिलसिला है, दर्द जिगर का ये सबब हमको मिला है। बेचैनियों का फासलों का सिलसिला है, दर्द जिगर का ये सबब हमको मिला है। बेताबियों ने हमको चूर कर दिया है, पास आने पे मजबूर कर दिया है। बेताबियों ने हमको चूर कर दिया है, पास आने पे मजबूर कर दिया है। तेरे बिन रात कटती नहीं है, तेरे बिन प्यास मिटती नहीं है, तेरे बिन दूरी घटती नहीं है, तेरे बिन आशिक बनाया, आशिक बनाया, आशिक बनाया मुझे। आशिक बनाया, आशिक बनाया, आशिक बनाया मुझे। तेरे बिन सोनी सोनी है बाहें, तेरे बिन प्यासी प्यासी निगाहें, तेरे बिन बिन असर मेरी आहें, तेरे बिन लम्हा लम्हा सताए, तेरे बिन बेकरारी जलाए, तेरे बिन चैन मुझको न आए, तेरे बिन ఫిబ్రవరి 9వ తారీఖున మల్లపాడు గ్రామంలో అశోక్ యూత్ వారిచే విజయ ఆశీస్సులతో సర్దార్ అనే నాటకం ప్రదర్శించబడుతుంది.
ఎవడ్రా నువ్వు మంచి రసబట్టలో వచ్చావు? నీలాంటి నీచమైన నా కొడుకుల్ని చండాడడానికి వచ్చిన యుగ పురుషుడురా. అంత మగాడివా? నేనెవరో తెలుసా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నరేంద్ర భూపతి తమ్ముడిరా. నరేంద్ర భూపత, నీకు చిన్న పెట్ట కథ చెప్తా, వింటావా? ఒక ట్రాక్ మీద ట్రైన్ వస్తుంది. మనిషి ఎదురుగా పరిగెడుతున్నాడు. వచ్చింది, గుద్దేసింది. ఇదే పెట్ట కథ ఇంకోలా చెప్తుంటావా? ఒక ట్రైన్కి ఎదురుగా పరిగెడుతున్న ట్రైన్ వస్తుంది, గుద్దేశాడు, వచ్చాడు. ఈ కథలో నీతి ఏందో తెలుసా? ఈ కథలో ట్రైన్ ఎవరో తెలుసా? నేనే. ఇప్పుడు నాకు ఎదురు వచ్చిన వాడికి అరుసుకో, వాడికి అరుసుకో, తొక్కి పడేస్తా. ఆలుచ్చా నా కొడుకు పేరు చెప్తే ఇక్కడ భయపడటానికి ఎవ్వడూ లేడు. రిస్కుల గురించి నాకు నా అన్న అజయ్గా చెప్తావా? నా అన్న ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అని తెలిసి కూడా నువ్వు ట్రైన్లు, జీవులు, కథల స్టోరీలు మాకు చెప్తావేరా? నీకు తెలిసింది ట్రైన్లు, కథలు, మాకు తెలిసిందే తలకాయలు తీసే కథలు. నీకు నీ అన్నకి పదవి చూసుకొని నీ పొగరేమను భయపడుతున్న డిఎన్ఏకే పొగరెక్కువ. Do you know who I am? I am the collector in district. చూడు కలెక్టర్, మనిద్దరికి వైరం ఎందుకు? నువ్వు ఆ ఫైల్ మీద ఏదో సంతకం చేస్తే అక్కడ నా అన్న సంతోషం, ఇక్కడి రుద్ర సంతోషం. ఆ ఫైల్ మీద నువ్వు సంతకం చేస్తే నువ్వు జీవితంలో చూడండి సుఖభోగాలు చూపిస్తా. ఏమంటావు? ఎలా కనపడుతున్నానరా మీ కళ్ళకి నేను? నీకు నీ అన్న లాంటి దుర్మార్గపు నా కొడుకులకి కండు కాసేవాళ్ళ కనపడుతున్నానా? సంతకం పెట్టేదే లేదు. వెళ్ళి నీ అన్నకు చెప్పుకో. ఇదే ఈ కలెక్టర్ మాట. ఇదేనా నీ చివరి మాట? ఇదే చివరి మాట, ఆఖరి మాట, మొదటి మాట. రే కలెక్టర్, నిప్పుతో చెలగాటాడుతున్నావు. ఏదో ఒక రోజు ఆ అగ్నికి ఆవుతావుతావురా. ఫ్లూట్ జింక ముందు పోదు, సింహం ముందు కాదు. ట్రైన్ కథ అయిపోయింది, మళ్ళీ జింక కథకి సింహం కథకి వచ్చాడు. రే కలెక్టర్, నువ్వు సంతకం ఎలా పెట్టవో నేను చూస్తా. నా అన్న వస్తాడు, నీ ఎంత చూస్తాడు, మళ్ళీ వస్తా. ఇలాంటి పిల్ల కొంకులకి దడిచేవు. బావా, లేకపోతే ఆ దుర్మార్గుడు నా జీవితాన్ని నాశనం చేసేవాడు. నేనుండగా నీ మీద ఏక కూడా వాళ్ళని మన సీత. బావా, అది సరే, నువ్వు లండన్ వెళ్ళకుండా ఎందుకు వచ్చావు? నిన్ను వదిలి ఉండలేక తిరిగి వచ్చేసాను సీత. ఓ, ఇంకెవరికైనా చెప్పు, చిన్నపిల్లలకి చెప్పు, నమ్ముతారు, నాకు కాదు. అలా కాదు సీత, ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు.
అందుకని ఇలా తిరిగి వచ్చా. బావా అయినా బావా నిన్ను వదిలి ఉండాలంటే నా వల్ల కావడం లేదు బావా. త్వరగా నన్ను పెళ్లి చేసుకో బావా. సీత, ఇన్ని రోజులు నేను ప్రేమని నీకు ఒక పెంటితనంలాగా తీసుకున్నాను, కానీ ఈరోజు నా వల్ల నీకు ఒక అపాయం ఎదురైందని తెలిసిన తర్వాత ఒక డెసిషన్కి వచ్చాను సీత. ఏంటి బావా? ఇప్పటి నుంచి ఈ క్షణమే నేను పెళ్లి చేసుకొని మన ఇద్దరం జీవితం సాగించాలని అనుకుంటున్నాను సీత. నిజంగానా? ఐ లవ్ యూ బావా. నువ్వు నాకు దక్కడం ఒక వరం బావా. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి. చెక్కిలి చిందే అందపు గంధం చేరిన మగ మహారాజుకి తొలకరి చిటపట చినుకులలో మకరందం చిత్తడి పుత్తడి నీలకరి ఆనందం చివురుటాకులా చలికి మునుగుతూ చెలియ చేరగా ఏదో 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 హాయ్. వాన వాన వెల్లువాయి పాయి 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 కొండ కోన తుళ్ళిపోయి పోయి 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 చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్. ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల బిగిసిన కౌగిట
కరిగించెను పరువాన కలవరించలే పలకరించులై పదులు మీరగా ఏదో 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 వీరసింహారెడ్డి వీరసింహారెడ్డి Jahnavi, look at those legs, huh? Bloody hot. Jahnavi, కళ్ళకి ఏం పూస్తున్నావే? కచ్చ 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 మెరిసిపోతున్నాయి. 8 ఏళ్ల ముందు నీ బాడీలో నీ ఒంపులు లేవు అని సొంపులు లేవు. సెక్సీ. నువ్వు చాలా మారిపోయావే. నువ్వేం మారలేదు. నో మేనర్స్ అట్ ఆల్. మాట్లాడవు రాలేదు. నేను ఇక్కడుంటే నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావే? నేను కనిపిస్తే పిచ్చెక్కిపోయేవాళ్ళు, కనిపించకపోతే చచ్చిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. సో నమస్కారం సీతాదేవి గారు. నమస్కారం అండి. మీరు? నా పేరు నరేంద్ర భూపతి, ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ని. అయితే నాతో మీకే పని? నీతోనే పని ఉందా అపరంజి బొమ్మ? నేను ఎందుకు వచ్చాను నీకు బాగా తెలుసు. నీ బావా కలెక్టర్ సురేంద్ర చేత నా ఫైల్ మీద సంతకం చేయించు. లేదంటే కాదు కూడదంటే నీ తల తీసి నీ ఇంటి గుమ్మానికి వేలాడదీస్తా. చూడండి, మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను మామూలు అర్థాన్ని కాదు. ఇది సీత. నన్ను భయపెట్టాలంటే పైనుంచి ఆ దేవుడే దిగి రావాలి. చూడు సీత, నేను ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 99 మంది కన్య పిల్లలను మానభంగం చేసి చంపా. నేను కోరుకున్న ప్రతి ఆడది నేను కోరుకుంటే మంచమైనా ఎక్కాలి లేదా పాడైనా ఎక్కాలి. చూడు మిస్టర్, నువ్వు హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి ఎన్నో పాపాలు ఎన్నో అక్రమాలు చేసి ఉంటావు. అందుకే
నీ పాపాలు పండే రోజు దగ్గరికి వచ్చింది. ఇక నువ్వు చివరికి కుక్క చావే చేస్తావు. మా బావుకు తెలిస్తే నిన్ను జైల్లో కూడా వేసేదాడు. మైండ్ ఇట్. ఏంటి భయపడుతున్నావా? ఈ నరేంద్ర భూపతి అంటే ఒక ప్రళయం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజకీయాన్ని ఇంకో చేత రౌడీజాన్ని శాసించగల అమరవీర భయంకరుణ్ణి, గుంటూరు గోండాన్ని, ఈ రాయలసీమలకి ఎలాగైన మహారాజుని భూపతితో పెట్టుకుంటే తలలో పుచ్చకాయలా పేలిపోతాయి. ఎంత బెదిరించినా ఏమీ చేయలేవు. మీ ఆడవాళ్ళలో నాకు నచ్చింది ఇదేనే. మర్యాదగా చెప్తే వినరే. అయితే ఇంకెందుకు లేటు రా. మీకు దండం పెడతాను, దయచేసి నన్ను వదిలిపెట్టు. చూడు సీత, నాకు నచ్చిన ఆడదాన్ని నేను చూస్తే నా మంచమైన ఎక్కాలి, లేదంటే నీ తల తీసే నీ ఇంటి గుమ్మానికి వెళ్ళాలని తీస్తా. నీచుడా, నీలాంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఇంకా ఉండబట్టేరా మాలాంటి ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. నువ్వు చేసిన పాపాలకి ఏదో ఒక రోజు ఈ జీవితంలో కుక్క చావుతొస్తావురా. ఈ నరేంద్ర భూపతి అంటే ఒక ప్రళయం. ఈ నరేంద్ర భూపతికి ఎదురుపడ నిలబడే దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా ఎవ్వడికి లేదు. ఈ నరేంద్ర భూపతి పేరు చెబితే గడ్డలాడిపోతారు. ఎంతటి ప్రళయం ఏదో ఒక రోజు ఆగిపోవాల్సిందే. అలాగే నువ్వు ఎన్ని పాపాలు చేసినా దానికి ఏదో ఒక రోజు తెరపడాల్సిందే. కోపంలో కూడా ఏమి అందంగా ఉన్నావే. సరే విను, నీకు నేను ఏం చేయకూడదంటే నీకు ఒక మాట చెబుతా. ఏమిటది? నువ్వు గొప్ప నాట్యమయూర్యవంతి కదా. నీ నాట్యంతో, నీలాంటి అందమైన ఆడదానితో ఆ నాట్యం చేస్తే ఆ మజానే వేరు. నువ్వు ఒక్కసారి నాతో ఈ నాట్యం చేసి నన్ను మెప్పించావంటే నిన్ను వదిలేస్తా. ఓకే, నేను నీతో నాట్యం చేస్తే ఇక నన్ను వదిలేస్తావుగా? వదిలేస్తా, కన్ఫర్మ్ గా వదిలేస్తా. అలాగే. ముసుగు పెంచొద్దు మనసు మీద, వలలు పెంచొద్దు వయసు మీద. ముసుగు పెంచొద్దు మనసు మీద, వలలు పెంచొద్దు వయసు మీద. ఎగరని పాలితో నడర కళ్ళతో మనవేగాళ్ళతో. ముసుగు పెంచొద్దు మనసు మీద, వలలు పెంచొద్దు వయసు మీద. ఎగరని పాలితో నడర కళ్ళతో మనవేగాళ్ళతో. ఎవరి ఆనందం ఆడదంటే ఒప్పుకోలేరా, అనుభవించండి కళ్ళగంటే తప్పు అంటారా. మనసు చెప్పిందే మనకులేదు కాదని వారలేరురా. మనకి నచ్చిందే చేసి చెప్ప ఎవరు ఏమంటే ఎక్కిందా. ముసుగు పెంచొద్దు మనసు మీద, వలలు పెంచొద్దు వయసు మీద. ఎగరని పాలితో నడర కళ్ళతో మనవేగాళ్ళతో. సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని, ఆ చీకటైనా ఆపగలదా వచ్చే కలైన పట్టని పిలిచి పడదా.
రాముడి అదేవుడైనా చెప్పగలరా ప్రపంచలాడేది రాముడి ఎన్నో వందల స్వాగతిస్తూ కళ్ళముందుండగా అచ్చకాకుండా ఆడిపాటు కుసూరు మండిగల నీ ఉడుకు నీ గడుకు నీ వెనక్కి తిరగని పడుకు ఉండగదా నడవలకు ఈ భయంకరలాడి కరిగిపోని కుముదుగు వెయ్యొద్దు మనసు మీద కలలు వెయ్యొద్దు వయసు మీద మనసు మీద అలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరని పాలికు నల్లర కళ్ళతో పదవిగాలతో కొంతకాలం నేలకొచ్చా అడుగులే ఉండి వెళ్ళగా కొండలైనా కొండలైనా ఏవి స్థిరాస్తి కాదుగా కాస్త స్నేహం కాస్త సహనం పంచుకో